హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఈ క్లాత్ మీద బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచ్ ఒకటి నేర్పిస్తాను. ఎలా వెయ్యాలి నేర్చుకుంటారా? మరి రండి చూద్దాం. దీనికోసం ఈ కలర్స్ అన్నీ వాడుతున్నాను. వైట్, క్రిమ్జను, బ్రౌను, శాప్ గ్రీను, వైట్. ఈ బ్రష్ చూడండి ఎంత బాగుందో తెలుసా. ఇది ట్రయాంగిల్గా ఉంది, అంటే దాని హెయిర్ ట్రయాంగిల్గా ఉండి చాలా షార్ప్గా ఉంది, అంటే పాయింటెడ్గా ఉంది. ఇలాంటి బ్రష్ మీ దగ్గర లేదనుకోండి, రౌండ్ నెంబర్ 12 కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత లైనర్ బ్రష్ చూద్దామా? మరి రండి. ఇలా ప్లేట్లోకి కలర్స్ తీసుకొని కొంచెం మీడియం కూడా వేసుకోండి. బ్రష్ని మీడియంలో ముంచి తర్వాత వైట్ టిప్లో చాలా కొంచెం, చూసారా ఎంత తక్కువ తీసుకున్నానో, క్రిమ్జన్. ఇలా బ్రష్ పెట్టి టిప్ కదలకుండా మీరు ఆ బ్రష్ని మాత్రం ఇట్లా ఫ్యాన్ లాగా మీరు ఫ్లవర్ని వెయ్యండి. ఎంత బాగుంటుందో చూసారా. ఫ్యాన్ లాగా వచ్చింది కదా, అలాగే వెయ్యండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం డెప్త్ కోసం క్రిమ్జన్ తీసుకొని వేశాను. ఇప్పుడు ఈ పక్క నుంచి ఇలా వేద్దాం. ఇంకొక ఫ్లవర్, అంటే క్లోజ్గా బంచ్లో ఫ్లవర్స్ క్లోజ్గా ఉండేటట్టు వేయండి. ఇలాగా చూస్తున్నారు కదా, దాని టిప్ వచ్చినట్టుగా. ఇప్పుడు నేను ఈ రౌండ్ బ్రష్తో కూడా వేస్తున్నాను చూడండి. ప్రాపర్గా రౌండ్ బ్రష్ను కూడా మీరు మీడియంలో డిప్ చేసి తర్వాత ఈ 2 కలర్స్ తీసుకున్నారంటే చక్కగా బ్రష్ మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మూవ్ అయిందో. ఇలా బడ్స్, అంటే బాగా బ్లోసమ్ అయిన ఫ్లవర్స్ కొని, బడ్స్ కొని అన్నీ ఉంటాయి కదా బంచ్లో, అవన్నీ వేద్దాం. ఇలాగా వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో. చూస్తున్నారా? ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకొంచెం ఒక పెటల్ ఇట్లా వేస్తున్నాను ఆ ఫ్లవర్కి, అంటే బాగా విచ్చుకున్న ఫ్లవర్కి ఒక పెటల్ ఇలా కూడా వేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇలా వేసిన తర్వాత పైన క్రిమ్జన్తో చిన్న టచ్అప్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం డ్రై అవ్వనండి. ఇప్పుడు ఏం చేశాను, శాప్ గ్రీన్ తీసుకొని స్టెమ్స్ వేస్తున్నాను. ఆ బంచ్లో స్టెమ్స్ ఇలా బ్రష్ని హారిజాంటల్గా పట్టుకొని వేస్తే మీకు అసలు ఎంత థిన్ లైన్స్ వస్తున్నాయంటే, బ్యూటిఫుల్ లైన్స్. మీరు చూడండి అసలు ఎంత థిన్గా వస్తుందో. లైనర్ అవసరం లేదు, అంత బాగుంది తెలుసా. ఇలాగే రౌండ్ బ్రష్తో కూడా వస్తుంది. ఆ పాయింట్ చూసారా, సన్నగా లైన్. ఇప్పుడు దాంతోనే నేను లీవ్స్ కూడా వేస్తున్నాను చూడండి. ఎంతో చక్కగా ఇట్లాగా కొంచెం మీరు ఇలా బెండ్ చేస్తే కొంచెం బ్రాడ్గా వస్తుంది. అన్ని ఫ్లవర్స్కి వాటి స్టెమ్స్ వేసేద్దాం. చూసారా, చిన్న చిన్న దగ్గరగా ఉన్న వాటికి చిన్న చిన్న స్టెమ్స్ వస్తాయి. ఇట్లాగా వేస్తూ ఉంటే మీరు ఆ శాప్ గ్రీన్, ఈ క్రిమ్జన్, శాప్ గ్రీను కలిసి మనకి డెప్త్ వస్తుంది. చూసారా ఎంత థిన్ లైన్స్ వస్తున్నాయో. బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. అలా వేస్తూ ఉంటే ఇంకా అలా 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 వేస్తూనే ఉండాలనిపించింది తెలుసా. ఇప్పుడు ఆ బంచ్లో చిన్న 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 ఫ్లవర్స్ ఉన్న చిన్న చిన్న బ్రాంచెస్, వాటికి ముందు సింపుల్గా చిన్న చిన్న బడ్స్కి గ్రీన్స్ వేసేసి దాని తర్వాత బడ్స్ వేసేద్దాం. చిన్న స్మాల్ లీవ్స్ వేస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో చూస్తున్నారా.
అసలు అసలు నాకు ఆ బ్రష్ ఎంత బాగుందో తెలుసా. అయితే ఈ బ్రష్ నేను ఇంపోర్టెడ్ బ్రష్ బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. బ్రష్ తమాషాగా ఉందని. ఇక్కడ దొరికితే కనుక ట్రై చేయండి, లేకపోయినా మీరు రౌండ్ బ్రష్తో వేయచ్చు. రౌండ్ బ్రష్తో కూడా ఇలాగే వస్తుంది. ఇప్పుడు కొంచెం 3/4 డ్రై అయింది కాబట్టి మళ్ళీ దీని మీద నేను వైట్తో ఇంకొక లేయర్ ఆఫ్ పెటల్స్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల ఇంకొంచెం బ్యూటీ యాడ్ అయింది, చూస్తున్నారా కదా. మరి ఇట్లాగే అసలు ఎంత ఫాస్ట్గా అవుతుందో తెలుసా. మీకు ఆ టెక్నిక్ తెలిసిందంటే ఎలా వేస్తున్నాను అన్నది మీకు డీటెయిల్డ్గా చెప్తున్నాను కదా. ఇలాగే మీరు ఫాలో అవ్వండి, భలే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, క్రిమ్జన్తో చిన్న షేడ్ ఇస్తున్నాను ఆ వైట్ మీద. మీకు చూడండి అసలు ఎంత చక్కగా కనిపిస్తుందో. పైన పాలెన్ ఉన్నట్టు కూడా వేస్తున్నాను చూడండి. మరి ఇలా వేస్తే ఎంత అందంగా లేదు. మీరు వెంటనే ట్రై చేయాలని అనిపించట్లేదు? మరి మీరు నా వీడియోస్ చూస్తున్నారు, బాగుంటోందా, నచ్చుతోంది కదా. నాకు సబ్స్క్రైబ్ చెయ్యండి నా ఛానల్ని, నా వీడియోస్ని షేర్ చెయ్యండి, ఇంకొంతమందికి చేరువయ్యేటట్టు చెయ్యండి. ఈ హెల్ప్ చేస్తారు కదూ. మీకు నచ్చగానే ఒక లైక్ చేసేయండి, ఒక చిన్న కామెంట్, మీకు మనసులో ఏమనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసి నలుగురికి షేర్ చేస్తే మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. ఇంత కష్టపడి ఎన్ని రకాల వీడియోస్ చేస్తున్నాను కదా. చేస్తారా? మరి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.